సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 17వ అధ్యాయము 38వ వచనం 39వ వచనం. యుద్ధ వస్త్రములను యుద్ధ కవచం తొడిగించను, వాడుక లేదు గనక వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పేశాడు. అది మంచి నిర్ణయం. ప్రియులారా, ఒక ఆత్మ సంబంధంగా ఆలోచిస్తున్నటువంటి దావీదు శరీరానుసారంగా ఆలోచన చేయలేదు. ఆత్మ సంబంధంగా ఆలోచిస్తున్నటువంటి దావీదు ప్రియులారా ఒక సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ సౌలు యుద్ధానికి వెళ్తానని రాగానే వెంటనే యుద్ధ కవచాలు వేసేసుకో, నువ్వు వయసులో చిన్నోడు కదా, ఒకవేళ పొరపాటు నువ్వు అవతలని చంపకపోయినా వాడు నేను చంపే ప్రయత్నం చేస్తే నీకు రక్షణ ఉండాలి, అందుకని నువ్వు ఈ కవచాలు వేసుకో, ఆ తర్వాత పైన ఈ కత్తి ఇక్కడ పెట్టుకో, ఆ తర్వాత ఈ కత్తిని నువ్వు ఇలా వాడు అని ఈ విషయాలన్నీ కూడా సౌలు చెప్పాడు. అవన్నీ వేసుకున్న తర్వాత సింపుల్గా దావీదు అన్నాడు కదా, ఇవి నాకు వాడుక లేదు. హల్లెలూయా, హల్లెలూయా. శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు నాకు వాడుకోలేదు. పిల్లరా, నిజ క్రైస్తవుడికి నిజ క్రైస్తవురాలికి శరీర సంబంధమైనటువంటి ఆయుధాలు అవసరం లేదు. పిల్లరా, మనం యుద్ధం చేయడానికి శరీర సంబంధమైన ఆయుధాల మీద ఆధారపడకూడదు. ఈ విషయాన్ని ఇక్కడ దావీదు మనకు నేర్పుతూ ఉన్నాడు. ఈ సమాజంలో పిల్లరా చాలాసార్లు మనం పోరాటాలు చేయాల్సి వస్తూ ఉంది. సాటి వారితో, కుటుంబ సభ్యులతో, మనుషులతో, పిల్లల విరోధులతో మనం పోరాటాలు చేస్తూ ఉన్నాం. అనేక పోరాటాలలో మనము కృంగిపోవలసి వస్తూ ఉంది, మనం ఓడిపోవలసి వస్తూ ఉంది, కొన్నిసార్లు అపజయం పాలవలసిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇది క్రైస్తవుల సిగ్గుచేటు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్రైస్తవ బిడ్డలైన వారు లేక క్రీస్తును ఆరాధించేవారు, ప్రభువుకు యెహోవాయే నాకు బలం అని విశ్వసించేవారు ఎవరైనా కానీ ఏ ఆయుధాలను ధరించాలి అంటే ఆత్మ సంబంధమైన ఆయుధాలను ధరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శరీర సంబంధమైన ఆయుధాలను మనం వాడకూడదు, శరీర సంబంధమైనటువంటి ఆయుధాల మీద మనం ఆధారపడకూడదు. పిల్లరా, దావీదు ఇక్కడ శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు దావీదు ఒంటి మీదకి రాగానే అంటున్నాడు కదా, సింపుల్గా చెప్తున్నాడు, ఇవి నాకు వాడుక లేదు, నేను దేవుని బిడ్డను, ఇలాంటి శరీర సంబంధమైనటువంటి వాటితో నేను యుద్ధానికి వెళ్ళను, అది నాకు వాడుకలేదు, అలవాట్లేదు నాకు, నేను ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలను ధరిస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, 13వ అధ్యాయం 12వ వచనం, రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏవి ధరించుకోవాలి? శ్రమలను జయించాలి అంటే, శత్రువులను జయించాలి అంటే, మన విరోధులను జయించాలి అంటే తేజ సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకోవాలి. పిల్లరా, శరీర సంబంధంగా పోరాటానికి సిద్ధమైపోకూడదు మనం. పిల్లలు, శరీర సంబంధమైనటువంటి పెనుగులాటకు రెడీ అయిపోకూడదు మనం. మాటల యుద్ధాన్ని ప్రారంభించకూడదు మనం. చాలామంది పిల్లల దేవుని బిడ్డలు నోటితో గొడవ పెడతా ఉంటారు, నోటితో దుర్భాషలాడుతూ ఉంటారు. మా నోరు మాది, మా పెదవులతో మేము జయిస్తాం, మా నోటి మాటలతో మేము జయిస్తాం. ఎందుకంటే బైబిల్లో కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయంట. ఎలాంటి మాటలు? దేవుని వాక్య బైబిల్లోకి లేవు, బైబిల్ చెప్తుందండి. మనుషులలో ఎలాంటి మాటలు ఉన్నాయి? కత్తిపోటు వంటి మాటలు ఆడువారు ఉన్నారు. కనుక వారికి ఉన్న ధైర్యం ఏంటంటే, మా మాటలే మా ఆయుధాలు, మేము మాటలతోనే జయిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది మాటలకు భయపడతారు, కొందరు మాటలకు కూడా భయపడరు, కొందరు మాటలకు కూడా భయపడరు, కొందరు మాటలకు భయపడిపోతారండి. నీకు అది చేయిస్తాను, నీకు చెడుపు చేయిస్తాను, నీకు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను, కొన్ని రోజులు కంగారు పడకు, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు కూలిపోతావు, రాలిపోతావు అనగానే అయ్య బాబోయ్ ఆ నోటి మాటలు మనకు తగులుతాయి, ఎందుకు వచ్చింది అని భయపడతారు. కొందరు ఎన్ని మాటలన్నా భయపడరండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడు, నాకు తెలిసినటువంటి ఒక తల్లిగారు ఉన్నారు. ఆ తల్లిగారు చాలా చక్కగా ప్రార్థన చేస్తుంది.
కాకపోతే అప్పుడప్పుడు ఇంటి పక్క వాళ్ళు కోళ్ళు ఏమన్నా వస్తే కొంచెం నూకలేసి ఆ గూళ్ళో కప్పి పెట్టేస్తుందండి. పోయారా, ఆ కప్పెట్టిన తర్వాత గోనుగొడ్డేసేసి అది అరవకుండా ఎక్కువ నూకలేసి ఉంచుతూ ఉంటుంది. అందులో ఒక వారం 10 రోజుల దాకా దాన్ని తీయదు. ఈలోగా కోడి పోగొట్టుకున్నవారు మన ఏజెన్సీ ప్రాంతంలో నోటికే పని చెప్తారు. మొదట తిట్టి ఉంటారు, నువ్వు అలా తినేసిన వాళ్ళు మీకు అరగదు, మీకు ఎలాగైపోతారు, మీ ఇలాగైపోతారని. అయితే ఈ తల్లి ఎంత గొప్పదనంటే అలాంటి 1000 తిట్లు తిట్టినా కోడిని వదలదండి. పిల్లరా, ఒక ఆ ఇంట్లోకి లేక ఆ తల్లి చేతిలోకి ఆ కోడి రావాలే కానీ ఇక ఎన్ని తిట్లు తిట్టుకున్నా, ఎంత నాశనకరమైన శాపనార్థపు మాటలు మాట్లాడినా కోడి మాత్రం ఇంక బయటికి రాదు. అది పిల్లరా, 10 రోజులు గడిచిన తర్వాత దాన్ని మెదలకుండా సంచిలో పెట్టి అరవకుండా దాన్ని మెడ నొక్కి నెమ్మదిగా అడ్డదిగలు తీసుకొచ్చి ఏదో ఒక హోటల్లో కోడి కావాలా అని అమ్మేస్తుందండి. ఎంతకో కొంతకు అమ్మేస్తుంది. అలాంటి మంచి తల్లి. కాకపోతే విచారకరమైన విషయం ఏంటంటే అందరికంటే ఆవిడే బాగా ప్రార్థన చేస్తుంది. ఇదే నాకు కొంచెం ఆయాసం కలిగించే విషయం అన్నమాట. అయితే ఆ తల్లి పిల్లరా అసలు శాపనార్థ మాటలను పట్టించుకోదండి. అస్సలు ఎంత మాత్రం కూడా పట్టించుకోదు. పిల్లరా, కొంతమంది ఇలా ఉంటారు. దేవుని వాక్యం అంటున్న వాళ్ళరా, శాపనార్థాలు పనిచేయవని సంగతి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఎన్నోసార్లు ఎంతోమందికి శాపనార్థాలు పెట్టి వాళ్ళు ఎన్ని శాపనార్థాలు పెట్టినా కానీ వాళ్ళు బాగానే ఉండడం చూసి శాపనార్థాల వలన ఉపయోగం ఏమీ లేదని అర్థమైన వాళ్ళు ఇలాగా ఎవరిని శాపనార్థాలు పెట్టినా పట్టించుకోరాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైతే అర్థం చేసుకోండి, లేకపోతే మౌనంగా ఉండండి. పిల్లరా, దేవుని బిడ్డలమైన మనందరం గమనించాలి. ఈ సమాజంలో ఎదుటివారు నాశనాన్ని కోరుతూ కొంతమంది నోటితో యుద్ధం చేస్తారు. నోటి మాటలతో చెప్పాలా యుద్ధం చేస్తా. పిల్లరా, నీ నోటితో నువ్వు యుద్ధం చేయడం అది శరీర సంబంధమైన పోరాటం. అది ఆయుధాలతో యుద్ధం చేయడం అది శరీర సంబంధమైన పోరాటం. అది పిల్లరా, ఈరోజు కాగితాలతో యుద్ధం చేయడం అది శరీర సంబంధమైన పోరాటం. నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను, ఎలా కంప్లైంట్ ఇవ్వాలో అక్కడ పెట్టించి నేను ఎలా కొట్టించాలో కొట్టిస్తాను, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. పిల్లరా, నేను ఒక మాట చెప్తున్నాను. దావీదు పిల్లరా మాట్లాడినట్లుగా ఈ లోక సంబంధమైన ఆయుధాలను వాడడం నాకు వాడుక లేదు. నాకు బైబిల్ గ్రంథం అలా నేర్పలేదు. నా దేవుడు నాకు అలాంటిది ఇక ఈ ఆయుధాలు ధరించమని ఆయన నాకు నేర్పలేదు. ఒక యుద్ధానికి వెళ్ళాల్సి వస్తే, ఒక పోరాటం చేయాల్సి వస్తే శరీర సంబంధమైనటువంటి వాటి మీద ఆధారపడవద్దని నా దేవుడు చెప్పాడు. కనుక నా దేవుడు చెప్పినట్లుగా, నా దేవుని యొక్క వాక్యం ప్రకటించినట్లుగా నేను ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలను ఆల్రెడీ నేను ధరించి ఉన్నాను. కాబట్టి ఇవి అయితే నాకు అవసరము లేదని చెప్పేసని వాటిని సున్నితంగా తిరస్కరించాడు. కారణం ఏంటంటే సున్నితంగా ఎందుకు తిరస్కరించాడంటే అక్కడ ఆజ్ఞాపించింది రాజు, వేసుకోమని చెప్పి ఆజ్ఞాపించింది రాజు. రాజు మాట కాదంటే గొల్లియాతు దగ్గరికి వెళ్ళక్కర్లేకుండానే రాజు చంపేస్తాడండి. ఎందుకంటే రాజు ఆజ్ఞను ఏం చేయాలి? పాటించాలి. అది రాజుకు గౌరవాన్ని కలిగించేది. రాజు మాటను ఎవరైనా కాదన్నారంటే రాజును అగౌరవపరిచినట్లు. కాబట్టి రాజు కోపం తెచ్చుకున్నాడంటే ఏదైనా చేయొచ్చు, ఏవైనా ఆజ్ఞాపించవచ్చు. వీడిని తీసుకెళ్ళి లోపలడేయండి, వీడిని తీసుకెళ్ళి చంపేయండి, ఏమైనా చెప్పచ్చు. ఎందుకంటే అంతమందిలో దావీదు రాజు మాటను తిరస్కరించాడు. ఇది రాజ్యాధికారం దృష్టిలో అది తప్పది, కానీ సున్నితంగా తిరస్కరించాడు. అంటే రాజు ఏమంటాడో అని భయపడలేదు, కానీ పిల్లరా దేవుడికి భయపడ్డాడు. ఇవి నాకు వాడుక లేదు అని చెప్పడం అదొక మంచి నిర్ణయం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలిన బలము గలవై ఉన్నవి. దేవునికి స్తోత్రం. పిల్లరా, మా యొక్క యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. ఆ శరీర సంబంధం ఈ లోక సంబంధమైన ఆయుధాలు కాకపోయినప్పటికీ ఆ ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఎలాంటివేనంటే దుర్గములను సైతము పడద్రోయ జాలినంత శక్తి కలిగినవి.
కనుక అటువంటి ఆయుధాలు మాకున్నాయని పౌలు గారు పిల్లల ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దావీదుకున్నటువంటి ఆత్మ సంబంధమైన ఆయుధాలు దుర్గములను సైతము పడద్రోయగలిగిన శక్తి గలవై. కనుక అటువంటి శక్తి కలిగినటువంటి ఆ తేజస్ సంబంధమైనటువంటి ఆయుధాలను పిల్లరా, ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలను ఎవరు ధరించారు అంటే దావీదు ధరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఈ లోకంలో మానవ జీవితం అంటేనే పోరాటం లేకుండా మనం మనుగడ సాగించలేం. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నంత కాలం ఖచ్చితంగా పోరాటం. మొదటి పోరాటం మన శరీరంతో, తర్వాత మన శత్రువులతో, మన యొక్క కుటుంబ సభ్యులతో, ఈ భూలోకంలో ప్రతి ఒక్కరితో మన పోరాటం కొనసాగుతూనే ఉంటుందండి. కనుక అలా పోరాడి జయిస్తూ ముందుకు సాగితేనే మానవ జీవితం. అయితే ఇటువంటి పోరాటములో వీళ్ళరా మనమందరం కూడా ఉన్నాము కనుక మనకు కూడా ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు కావాలి.